సో అమెరికాలోని ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టెస్లా అయితే భారత్లో ఎంట్రీ ఇచ్చిందని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో నిన్న మొదటి షోరూమ్ అయితే ప్రారంభించింది. సో ఈ క్రమంలోనే చైనా నుంచి కూడా మాక్సిమం వై మోడల్ కార్స్ కూడా టెస్లా కంపెనీ అయితే తెప్పించిందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అంటే ముంబై తర్వాత ఢిల్లీలో కూడా ఈ షోరూమ్ అయితే ప్రారంభం కానుంది. సో ఈ టెస్లా వై మోడల్ కార్స్ కూడా కొన్ని లక్షల్లో పలకనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఎప్పుడైతే టెస్లా ముంబైలో అడుగు పెట్టిందో మొదటి షోరూమ్ అడుగు పెట్టిన తర్వాత డీజిల్ అండ్ పెట్రోల్ వినియోగ కార్లు అయితే తగ్గిపోతాయి అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే భారత్ లో డ్రైవర్లెస్ కార్లు ఎంతవరకు సక్సెస్ అవుతాయి అంటూ కూడా ఒక వార్త అయితే వచ్చింది. మరి దీనికి సంబంధించి సమాధానం కూడా 2022లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఒక గిల్టీ మైండ్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా సమాధానం అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో దీంట్లో చూసుకుంటే గనక మొత్తం ఆ ఫిక్షన్ కూడా టోటల్ గా స్టోరీ అంతా కూడా డ్రైవర్లెస్ కార్ త్రూనే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ కార్ బ్రాండ్ పేరు EHNO అని పెడతారు. అయితే ఈ నేపథ్యంలోనే అంటే ఈ కార్ EHNO ఏదైతే ఉందో అది ఒక సెన్సార్ ద్వారా వర్కౌట్ అవుతుంది. అంటే కార్ ఎప్పుడైతే రోడ్ మీదకి వెళ్తుందో, ఎప్పుడైతే డ్రైవింగ్ చేస్తుందో, ఒక వ్యక్తి అడ్డొచ్చినా లేకపోతే ఒక కార్ అడ్డొచ్చినా ఒక సెన్సార్ సిస్టమ్ ద్వారా కార్ అయితే ఆగిపోతున్నట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో ఈ EHNO డ్రైవర్లెస్ కార్ కూడా ఒకసారి ప్రమాదానికి గురవుతుంది వెబ్ సిరీస్ లో చూసుకుంటే. అంటే ప్రియా అనే ఒక యువతి యాక్చువల్గా చూసుకుంటే ఈ డ్రైవర్లెస్ కార్ లో తను ఇంటి నుంచి బయటకి అయితే బయలుదేరుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా ఒక వ్యక్తి అడ్డుగా వస్తాడు ఆ కార్ కి. సో ఎప్పుడైతే ఆ కార్ ఆటోమేటిక్ గా ఆగిపోవడం కూడా జరుగుతుంది. ఆ ఆగిన క్రమంలోనే వెనకాల నుంచి వచ్చిన ఒక టాక్సీ కూడా హిట్ ఇస్తుంది EHNO కార్ కి అయితే. హిట్ ఇచ్చిన వెంటనే టాక్సీలోని డ్రైవర్ కూడా మరణిస్తారు. అండ్ ఎవరైతే ఈ EHNO కార్ కి ఎవరైతే అడ్డొస్తాడో ఆ వ్యక్తి కాళ్ళు కూడా విరిగిపోతాయని చెప్పొచ్చు. అంటే నిజానికి చూసుకుంటే గనక అంతకుముందు ఎవరైతే ఒక వ్యక్తి కార్ ఎవరైతే డెవలప్ చేశారో ఆ వ్యక్తి యొక్క కుమారుడైతే కారు ప్రమాదంలో మరణిస్తాడు. సో ఈ నేపథ్యంలోనే ఎంతో సాఫ్ట్వేర్ ద్వారా ఎంతో టెక్నాలజీ డెవలప్మెంట్ చేసి ఈ డ్రైవర్లెస్ కార్ అయితే ఇన్వెంట్ చేస్తారు. అలాంటిది ఈ కారు కూడా ప్రమాదానికి గురవుతుంది. సో మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో వాదనకు వెళ్తుంది. మరి ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఇద్దరు న్యాయవాదుల మధ్య కూడా కేసు అయితే తేలుతుంది. అంటే దీనికి సంబంధించి ఒక న్యాయవాది వచ్చేసి యజమానిని అడుగుతాడు. అయితే దీనికి యజమాని వర్షన్ వస్తే గనక వచ్చే టెక్నాలజీలో అంటే ఎంతో డెవలప్ చేసి ఎంతో ట్రై చేసి ఒక టెక్నాలజీ డెవలప్మెంట్ చేసి ఇలాంటి కార్ని అయితే ఇన్వెంట్ చేశాము రక్షించుకోవడానికి, అలాంటిది ఈ కారు కూడా ప్రమాదానికి గురవుతుంది అంటూ కూడా అని చెప్పుకొస్తాడు. అండ్ అలాగే మరో న్యాయవాది వచ్చేసి ఈ ఏదైతే ఆ EHNO కారు ఉందో అది మనిషి ఏదైతే మాదిరిగానే ఆ కారు కూడా వ్యవహరిస్తుందా అంటూ కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అయితే చేస్తాడు. సో ఈ నేపథ్యంలో ఒక కోర్టు అయితే ఫైనల్ గా తీర్పిస్తుంది. సో మరి ఇరు పార్టీలు కూడా సమానంగానే వ్యవహరించాలని అండ్ అలాగే దీనికి సంబంధించి ఎవరైతే వ్యక్తి మరణిస్తాడో లేకపోతే ఇంకో వ్యక్తి ఎవరైతే కాళ్ళు అయితే పోగొట్టుకుంటాడో వాళ్ళకైతే పెనాల్టీ విరాళం అయితే కంపల్సరీ ఇవ్వాలంటూ కూడా కోర్టు అయితే ఒక వాదనని ఇస్తూ కూడా కంప్లీట్ చేస్తుంది కేసు. మరి ఈ నేపథ్యంలో టెస్లా కార్ ఎప్పుడైతే భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ వెబ్ సిరీస్ ఏదైతే గిల్టీ మైండ్స్ అనే వెబ్ సిరీస్ అయితే ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఈ వెబ్ సిరీస్ మీద మీరు కూడా ఒక లుక్ అయ్యండి. అండ్ అలాగే దీనికి సంబంధించి టెస్లా కార్స్ కి సంబంధించి అండ్ గిల్టీ మైండ్స్ కి సంబంధించి ఏ విధంగా కంపారిజన్ ఉందో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి భారత్ లోకి టెస్లా డ్రైవర్లెస్ కారుపై వెబ్ సిరీస్ ఏం చెప్పిందంటే ఇక్కడ మనం చూడొచ్చు. అమెరికన్ దిగ్గజ ఎలక్ట్రికల్ మొబైల్ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్ లో అడుగుపెట్టింది. తన మొట్టమొదటి షోరూమ్ ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జూలై 15న ప్రారంభించింది. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారత్ లో సక్సెస్ అవుతాయా అనే సందేహాలకు 2022లోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ అయిన గిల్టీ మైండ్స్ అనే లీగల్ డ్రామా సిరీస్ సమాధానం ఇచ్చింది. ఈ సిరీస్ ఫిక్షన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ చుట్టూ తిరుగుతుంది. అందులో దాని బ్రాండ్ పేరు EHNO. అలాంటిది తన ముందు మరో వాహనం ఉన్న వ్యక్తి కానీ ఇంకా ఎలాంటిది ఏదైనా ఉంటే సెన్సార్ సాయంతో గుర్తించి ఆగిపోయేలా ఆ కార్ను అయితే డిజైన్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఫైనల్ గా చూసుకుంటే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఆటోమొబైల్ సంస్థ టెస్లా అయితే భారత్ లో ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలోనే నిన్న ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో అయితే జూలై 15న ఈ షోరూమ్ కూడా ప్రారంభమైంది. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే యాక్చువల్గా డ్రైవర్లెస్ కార్లకు సంబంధించి ఎంతవరకు
ఎంతవరకు భారత్ లో వర్కౌట్ అవుతుందంటూ కూడా ఒక టాక్ అయితే నడుస్తుంది. సో ఈ నేపథ్యంలో 2022లోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా గిల్టీ మైండ్స్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది. సో వెబ్ సిరీస్ లోనే అప్పుడే ఒక సమాధానం ఇచ్చిందని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ చూసుకుంటే గనక అంటే యాక్చువల్ గా ఏదైతే కార్ ఉందో ఆ కార్ కూడా అంటే ఒక ఈ వెబ్ సిరీస్ లో ఒక EHNO అనే కార్ అయితే ఉంటుంది. సో ఆ కార్ అయితే ఒక సెన్సార్ సిస్టమ్ ద్వారా నడుస్తుందని చెప్పొచ్చు. అంటే ఓ వ్యక్తి అడ్డొచ్చినా లేకపోతే ఒక వాహనం అడ్డొచ్చినా వెంటనే సెన్సార్ సిస్టమ్ ద్వారా కార్ అయితే ఆగిపోతుంది. అండ్ అలాగే ఓ రోజు ఈ కార్ ప్రమాదానికి గురవుతుంది అండ్ ప్రియా అనే యువతి ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ లో ఇంటికి బయలుదేరుతుంది. ఆ క్రమంలో ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఆ కారుకు అడ్డుగా వస్తాడు. దీంతో ఆ కార్ ఆగిపోతుంది. అదే సమయంలో వెనక నుంచి వస్తున్న ఒక టాక్సీ ఆ కారును ఢీ కొడుతుంది అండ్ ఆ ప్రమాదంలో టాక్సీ డ్రైవర్ మరణిస్తాడు. ఈ కారును టాక్సీ వెనక నుంచి ఢీ కొట్టడంతో కారు ముందుకు కదిలి అడ్డుగా వచ్చిన వ్యక్తి మీదకు వెళ్లడంతో అతను 2 కాళ్ళు కోల్పోతాడు. సో వెబ్ సిరీస్ లో చూసుకుంటే గనక ప్రియా అనే యువతి అయితే కార్ లో ప్రయాణిస్తుంది EHNO అనే డ్రైవర్లెస్ కార్ లో. మరి ఈ నేపథ్యంలో వెళ్తున్నప్పుడు ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి అడ్డు రావడంతో కార్ అయితే రోడ్డు మీద ఆగిపోతుంది. ఆగిన క్రమంలోనే వెనకాల టాక్సీ వచ్చేసి ఈ కార్ని EHNO కార్ని అయితే హిట్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే హిట్ ఇస్తుందో ఆ టాక్సీలోని డ్రైవర్ కూడా మరణిస్తారు అండ్ ఎవరైతే అడ్డుగా ఒక వ్యక్తి వస్తాడో EHNO కార్కి అతని కాలు కూడా కోల్పోతాడని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే నిజానికి ఓ ప్రమాదంలో తన కుమారుడు ప్రాణాలు కోల్పోయినందువల్ల కొన్ని సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ డ్రైవర్లెస్ కార్ను తన యజమాని డెవలప్ చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తాడు. కానీ తర్వాత ఆ కారే ప్రమాదంలో ఒకరి కాలు మరొక ప్రాణం పోవడానికి కారణమవుతుంది. ఇలా యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ కేసు కోర్టులో వాదనకి వస్తుంది. వెబ్ సిరీస్ కార్ కంపెనీ యజమాని తరపున కన్నా అసోసియేషన్స్ కేసు వాదిస్తారు. అయితే శ్రియా పిల్గావర్కర్ అండ్ వరుణ్ మిత్రా వెబ్ సిరీస్ లో న్యాయవాదులుగా కనిపిస్తారు. అయితే ఫైనల్ గా చూసుకుంటే ఏదైతే డ్రైవర్లెస్ కార్ ఉందో ఆ కార్ వెబ్ సిరీస్ కి సంబంధించి ఆ కార్ ని కూడా అంటే ఆ వ్యక్తి ఎవరైతే కనిపెట్టాడో ఆ వ్యక్తి యొక్క కుమారుడు కూడా యాక్చువల్ గా ఈ ప్రమాదంలో మరణిస్తాడు. అలాంటిది మరి ఇంకొంచెం టెక్నాలజీ వాడి ఇంకా కొంచెం డెవలప్ చేసిన తర్వాత ఒక చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ కార్ని అయితే కనుగొంటాడు. అలాంటిది ఈ కార్ కూడా ప్రమాదానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేసు కూడా కోర్టులో వాదనకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. సో మరి నేపథ్యంలో ఈ కేసును కూడా 2 న్యాయవాదులు అయితే వాదిస్తారన్నట్టు తెలుస్తుంది. అండ్ అలాగే టెక్నాలజీ మనల్ని సురక్షితంగా చూసుకుంటుంది అనుకున్నా కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. కానీ ఆ కార్ కంపెనీ యజమాని కోర్టు ముందు వాపోతాడు. AI ఆధారిత కారు మనుషులాగానే వ్యవహరిస్తుందా అనే ఆసక్తి రేకెత్తించేలా అవతలి వర్గం న్యాయవాది వాదిస్తాడు. ఈ ప్రమాదంలో అన్ని పార్టీలు సామాన్య బాధ్యత వహిస్తారని జడ్జి తుది తీర్పు ఇస్తారు. అంటే ప్రాణాలు కోల్పోయినా కాలు పోగొట్టుకున్న బాధితులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించి ఈ కేసును ముగింపు పలుకుతారు. అయితే తాజాగా టెస్లా కార్ ఇండియా లాంచ్ అయిన నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ గురించి మరోసారి అభిమానుల్లో చర్చకు దిగింది. అండ్ ఇంకెందుకు ఆలస్యం, ఆసక్తి ఉంటే మీరు ఈ సిరీస్ మీద ఓ లుక్ వేయండి. ఫైనల్ గా చూసుకుంటే దీనికి సంబంధించి కోర్టులో కూడా న్యాయవాదుల మధ్య ఒక కేసు అయితే నడుస్తుంది. అయితే ఎవరైతే న్యాయవాది ఉన్నాడో దానికి సంబంధించిన కేసు కూడా ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో అన్ని ఇరు వర్గాల పార్టీలు కూడా సమానమైన బాధ్యత వహించాలంటూ కూడా కోర్టు తీర్పునైతే ఇస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే టెస్లా కార్స్ అయితే ఎంట్రీ ఇచ్చారో భారత్ లో ఈ వెబ్ సిరీస్ అయితే ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు, గిల్టీ మైండ్స్ అనే వెబ్ సిరీస్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, అయితే యాక్చువల్ గా మీకు టెస్లా కార్స్ మీద అవగాహన కానివ్వండి లేకపోతే ఎంతవరకు సక్సెస్ అవ్వాలో ఒక అవగాహన రావాలంటే ఇలాంటి వెబ్ సిరీస్ అయితే చూడాలంటూ కూడా చాలా మంది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో ఫైనల్ గా అయితే టెస్లా కార్స్ ముంబై షోరూమ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక ఊపుతుందని చెప్పొచ్చు. అంటే అంతకుముందు చూసుకుంటే పెట్రోల్ అండ్ డీజిల్ కార్స్ కియా కానివ్వండి లేకపోతే మహీంద్రా కార్స్ ఇలాంటివి చాలా క్రేజ్ ఉండేటివి. అలాంటిది ఇప్పుడు డ్రైవర్లెస్ కార్స్ వచ్చిన తర్వాత చాలా మంది బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి చాలా మంది మొగ్గు చూపుతున్నారని చెప్పొచ్చు. అయితే డ్రైవర్లెస్ కార్స్ ఎంతవరకు క్లిక్ అవుతాయా, ఎంతవరకు పనిచేస్తాయి అన్నది ఇంకా అయితే ఒక అవగాహనకైతే రాలేదు. కాకపోతే క్రేజ్ అనేది చాలా వరకు ఉంది. సో ఈ నేపథ్యంలో టెస్లా కార్స్ కి సంబంధించి షోరూమ్ అయితే ముంబైలో ప్రారంభించడం నిజంగానే ఒక ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. అలాంటిది మరికొన్ని బ్రాంచెస్ కూడా ఇప్పుడు వచ్చే రోజుల్లో కూడా ఢిల్లీ కానివ్వండి అండ్ అలాగే పట్నాలో కూడా ప్రారంభం అవుతున్నట్టు కూడా టాక్ అయితే వినిపిస్తుంది.